ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 26 మందికి గాయాలు. రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రముఖులు, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో న్యూట్రిషన్ డే నిర్వహణ, పలు రకాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలకు వెళితే బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం నుంచి గురువారం ఉదయం జంగారెడ్డిగూడెంకు ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లో ఎస్ఆర్ బంక్ సమీపంలో వచ్చేసరికి ఈ బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సులోని 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన వారిలో విద్యార్థులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిధిలో మరి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే మరి దొరమామిడి నైట్ అవుట్ ఫస్ట్ పెళ్లి ఇన్కమింగ్ అయ్యే బస్సు మన బుట్టాయిగూడెం రోడ్లో ఈ బైపాస్ దాటి వచ్చే క్రమంలో హైవేలో వస్తున్న లారీ మన బస్సుకి ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఇచ్చేయడం జరిగింది. దానివల్ల లోపల ఉన్నటువంటి ఆ సమయంలో 57 మంది ప్రయాణికులు ఉన్నారు లోపల బస్సులో. అందులో దగ్గర ఒక 25 మందికి గాయాలు తగిలింది, చిన్నవి కానీ పెద్దవి కానీ. వెంటనే అంబులెన్స్లో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక 13 మందికి మాత్రం కొద్దిగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ కూడా దెబ్బలు జరిగింది. కొంతమంది ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన క్షతగాత్రులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీలు ఏరియా ఆసుపత్రికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలను ఆరా తీశారు. క్షతగాత్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వజ్రకిరణ్, సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి సుమారు 8 గంటల సమయంలో మరి బుట్టాయిగూడెం బైపాస్ దగ్గర ఆర్టీసీ బస్సుని దొరమాడు నుంచి వస్తుంటే మరి లారీ ఢీకోవడమైంది. మరి బస్సులో మరి 27 మంది ఉన్నారు. ఆ 27 మందికి గాయాలు తగిలి అత్యవసర పరిస్థితిలో నలుగురిని ఏలూరు హాస్పిటల్కి రిఫర్ చేశారు. మిగతా నలుగురిని మన ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో మరి మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఇక్కడ అడ్మిట్ చేయడం అయింది. మరి ఈ సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం.
ఈ బస్సు ప్రమాదంలో గాయాలపాలైన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా మరి వాళ్ళకి మేము మరి సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రమాదం గురైన వాళ్ళకందరూ కూడా మెరుగైన వైద్యం కూడా అందించమన్నాం. ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి మరి బాధితులకి మరి ఇంకేమైనా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడంలో గానీ వాళ్ళకి ఏదైనా సాయం చేయడంలో గానీ మరి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ రోజున మరి ఉదయం జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్ జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మరి గిరిజనులు చాలా మంది పేదవారు సుమారు 36 మంది వరకు మరి వాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే సీరియస్ పేషెంట్ ని మరి ఏలూరు తరలించడం జరిగింది. అలాగే ఇంకా 5 పేషెంట్ వరకు కూడా సీరియస్ గా మరి నడుము విరిగిన వాళ్ళు, కాలు విరిగిన కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరి చాలా బాధాకరం. మరి ఆర్టీసీ వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకొని నడవకపోతే చాలా మంది చాలా కుటుంబాల ఇబ్బంది పరిస్థితి రోజు ఉంది. ఈ రోజు అలాగే మన స్థానిక జడ్పీటీసీ గారు మీ అందరం కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పరంగా ఉంటే తప్పకుండా వాళ్ళకి వచ్చే ఏర్పాటు చేయడం ద్వారా అలాగే వాళ్ళకి మంచి వైద్యం అందించేలా కూడా మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొంతమంది పేదవారు ఉన్నారు. మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ సదుపాయం లేకపోవడం వల్ల వారి బయట ఆ పేదవారికి బయట సిటీ స్కానింగ్ ఖర్చులు కూడా మేమే భరాయిస్తామని చెప్పి వాళ్ళకి ఆరోగ్యానికి సరిపడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి చూస్తామని చెప్పడం జరిగింది. జంగారెడ్డిలో జరిగిన యాక్సిడెంట్ చాలా విచారించదగ్గది. మొత్తం 28 మంది పేషెంట్ ఉన్నారు. దాంట్లో 4 పేషెంట్లకి కొంచెం సీరియస్ గా ఉందంటే ఏలూరు పంపించడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి రెవెన్యూ శాఖ వారు, పోలీసు వారు కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏలూరు పంపించి అక్కడ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఈ పార్టీలకు అతీతంగా టౌన్ లో ఉన్న పెద్దలు గురునాథ్ గారు అందరం కూడా పరామర్శించి వాళ్ళకి ఏదైనా ఇక్కడ మెరుగైన వైద్యం కావాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ స్కానింగ్ కావాలన్నా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు వచ్చినా గానీ 100% వాళ్ళకి వచ్చే ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో న్యూట్రిషన్ డే ను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కొంతమంది విద్యార్థులు రకరకాల వంటకాలను స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు. మరి కొంతమంది విద్యార్థులు వివిధ రకాల స్కిట్ల రూపంలో న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ యొక్క ఆవశ్యకతను తెలియజేసినందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. న్యూట్రిషన్ డే కల్పించాను. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాక అనిపించింది నాకు ప్రతి క్లాస్కి కూడా ఒక్కొక్క రోజంతా ఈ ప్రోగ్రామ్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా 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 ఇప్పుడు మనం ఫేస్ చేసేదంతా కూడా ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది మనం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నాం. పిల్లలకి ఇప్పటి నుంచి కూడా దీని మీద అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్. చాలా పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల చాలా చాలా డాక్టర్స్ చెప్తూనే ఉంటున్నారు. కానీ పేరెంట్స్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము. 100% దీన్ని మన పిల్లల్లో కానీ పేరెంట్స్ కానీ అవేర్నెస్ తీసుకురావాల్సి ఈరోజు నాకు ఇప్పుడు అనిపించింది. పిల్లల వరకు అనుకున్నాం కానీ ఇది ఎవ్రీ క్లాస్కి ఈచ్ క్లాస్కి 1 చెప్పడం సెలబ్రేట్ చేస్తాము. చాలా అవగాహన అయితే దీని మీద కల్పించాలని అనుకుంటున్నాను. ఈరోజు మేము విద్యా వికాస్ ప్లే గ్రూప్లో న్యూట్రిషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ ద చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్ తినటానికి, కూల్ డ్రింక్స్ తాగటానికి చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ న్యూట్రిషన్ డే ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామంటే జంక్ ఫుడ్ తినటం కన్నా ఫ్రూట్స్ తినటం వల్ల ఏంటి యూజ్, సాఫ్ట్ డ్రింక్స్ తాగటం కంటే మిల్క్ తాగటం ఎందుకు యూస్ఫుల్, ఇవన్నీ కూడా రకరకాల ప్లేస్ అండ్ యాక్ట్స్ ద్వారా ఇనాక్ట్ చేసి పిల్లలకి వాళ్ళ మైండ్స్కి అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో మేము చెప్తున్నాము. సో దీనికోసం మా స్టాఫ్ అంతా చాలా కష్టపడి రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి పిల్లల మైండ్స్లోకి వెళ్ళేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. పిల్లలు ఈరోజు అందరూ కూడా మేము చెప్పిన విధంగా
మంచి హెల్దీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళ బాక్సెస్లో కూడా తెచ్చుకున్నారు లంచ్కి. అండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మేబీ వీ హోప్ దాట్ మా పిల్లలందరూ కూడా దే ఆర్ బెంట్ ఓన్లీ టువర్డ్స్ ఈటింగ్ న్యూట్రిషన్ ఫుడ్. రైతు వ్యవసాయ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16వ తేదీన తలపెట్టిన దేశ గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణన్లు మాట్లాడుతూ దేశ గ్రామీణ బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అందుకుల ప్రభాకర్ రావు, పసల సూర్యరావు, లక్ష్మణ్ రావు, బి నాని, పి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రూరల్లోని రైతు వ్యవసాయ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని ఈ రోజు నాడు ప్రజా సంఘాలుగా పిలుపునిస్తామన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా రేపొద్దున సమ్మె బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే కార్మిక సంఘాలు, రూరల్లోనైతే రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు 16వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు, అదేవిధంగా గ్రామీణ బంధుకి రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపుని జయప్రదం చేయాలని రేపు ఉదయం జంగారెడ్డిగూడెం పాత పంచాయతీ కార్యాలయం నుండి బస్టాండ్ ఆవరణ వరకు భారీ ప్రదర్శన జరుగుతుంది. ఆ ప్రదర్శనలో బహిరంగ సభ జరుగుతుంది. దీంట్లో ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొంటారు. కేంద్రం అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ విధానాలు ఏవైతే ఉన్నాయో, రైతాంగానికి ఎటువంటి హక్కులు లేకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్ చేసే చట్టాలు ఏవైతే తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు కూడా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. వారిపై లాఠీ చార్జీ, బాష్ప ప్రయోగాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్న చట్టాలను రద్దు చేశారు. 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి ఈరోజు కార్మికుల మీద పెను భారం మోపి 10 గంటలు కూడా పెంచివేశారు. ఈ విధానాలు వ్యతిరేకిస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్
చైర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా.